హాయ్ గైస్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మరి ఈ వీడియోలో మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి ఎగ్జామ్ దగ్గరలో ఉన్న సందర్భంగా మనం మెయిన్గా ఒక కేంద్ర ప్రభుత్వ పథకాలు మెయిన్గా 2023 సంవత్సరంలో లేటెస్ట్గా ఏ పథకాలు వచ్చినాయి, వాటికి సంబంధించిన ఎంసీక్యూస్ ఏ విధంగా అడగడానికి అవకాశం ఉన్నా అనే దాని మీద ఒక 10 ముఖ్యమైన క్వశ్చన్ల గురించి డిస్కస్ చేద్దాం. 10 ముఖ్యమైన క్వశ్చన్ల గురించి డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ అంటే లైక్స్ యొక్క టార్గెట్ 300 ఇస్తున్నా, ఖచ్చితంగా లైక్ కొట్టండి. లైక్ కొడితే మళ్ళీ నెక్స్ట్ కరెంట్ ఎకానమీ పైన కూడా వీడియోస్ చేస్తాం. కరెంట్ ఎకానమీ ఎంసీక్యూస్ పైన కూడా మీకు వీడియోస్ అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, మన ఇక్కడ మరి టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఒకవేళ ఎవరన్నా తెలంగాణ న్యూ స్కీమ్స్ మరియు ఇండియా స్కీమ్స్ భారత ప్రభుత్వం యొక్క పథకాలు కావాలనుకుంటే డివిఆర్ అకాడమీ యాప్లో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరన్నా కావాలనుకుంటే వెళ్ళి తీసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది, అదేవిధంగా కామెంట్ సెక్షన్ ఉంటుంది. మొత్తం 2014 నుంచి 24 వరకు ఏ పథకాలు అయితే వచ్చినాయో ఆ పథకాలన్నీ కూడా అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కూడా ఫ్రీ కోర్సు. ఎవరైనా కావాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, కామెంట్ సెక్షన్ ఉంటుంది, వెళ్ళి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనం ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసినట్లయితే మరి డ్రోన్ దీదీ యోజనకు సంబంధించి సరికా అనేది గుర్తించమన్నాడు. ఏమన్నాడు? డ్రోన్ దీదీ యోజనకు సంబంధించి సరికాని అంశం ఏదో గుర్తించమన్నాడు. మరి ఆప్షన్ ఏలో ఏమిచ్చిందంటే, ఎస్హెచ్జి మహిళలకు డ్రోన్లు అందజేసే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించినాను. అంటే ఎస్హెచ్జి మహిళలకు డ్రోన్లు అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది అన్నాడు. ఆప్షన్ బిలో ఏమనంటే, ఈ పథకం కింద డ్రోన్ పొందాలంటే గ్రామంలో 1000 ఎకరాల వ్యవసాయ భూమి ఉండాలన్నాడు. అంటే ఈ పథకం కింద భూమి పొందాలంటే గ్రామంలో ఎంత ఉండాలట? 1000 ఎకరాల వ్యవసాయ భూమి ఉండాలన్నాడు. అదేవిధంగా సిలో ఏమనంటే, ఈ పథకానికి అయ్యే వ్యయాన్ని ఎస్హెచ్జి మహిళలు 20% భరించాలన్నాడు. ఎస్హెచ్జి మహిళలు 20% భరించాలని అన్నాడు. మరి ఆప్షన్లో ఏ బి ఓన్లీ ఇచ్చిండు, రెండో ఆప్షన్లో ఏ ఓన్లీ ఇచ్చిండు, మూడో ఆప్షన్లో ఏబీసీ ఇచ్చిండు, నాలుగో ఆప్షన్లో సి ఓన్లీ ఇచ్చిండు. ఆన్సర్ వెళ్తే కామెంట్ రూపంలో చెప్పండి. మరి వాస్తవానికి డ్రోన్ దీదీ యోజన అనే పథకాన్ని మనకు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు 2023 నవంబర్ 30వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. 2023 నవంబర్ 30న ప్రారంభించారు. మెయిన్గా మహిళలకు డ్రోన్లు అందించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే ఈ పథకంలో భాగంగా మహిళలు డ్రోన్ పొందాలంటే ఒక క్లస్టర్, అంటే కొన్ని గ్రామాలు, అంటే 1000 హెక్టార్ల వ్యవసాయ భూమి కలిగిన మరి కొన్ని గ్రామాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేస్తారు. ఆ క్లస్టర్గా ఏర్పాటు చేసి ఆ క్లస్టర్ ఏరియాలో డ్రోన్ పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది మనకి ఇక్కడ ఏమన్నాడు? డ్రోన్ పొందాలంటే గ్రామంలో 1000 ఎకరాలు అన్నాడు. అంటే 1000 ఎకరాలు కాదు, యాక్చువల్గా ఒక క్లస్టర్, గ్రామానికి కాదు, ఒక క్లస్టర్కు 1000 హెక్టార్ల ల్యాండ్ ఉంటే ఆ ఏరియాలో డ్రోన్ అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. మరి ఇంకోటి ఏంటిది? ఈ పథకానికి అయ్యే వ్యయాన్ని ఎస్హెచ్జి మహిళలు 20% భరించాలన్నాడు. ఈ పథకానికి అయ్యే వ్యయాన్ని ఎస్హెచ్జి మహిళలు 20% భరించాలనేది కరెక్టే. అంటే 80% గవర్నమెంట్ ఆర్థిక సాయం ఇస్తే 20% ఎస్హెచ్జి మహిళలు భరించాలి. దీన్ని కూడా లోన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రాంగ్ ఏంటిది? సరికానిది ఏంటిది? బి మాత్రమే. కాబట్టి 1వది ఆన్సర్ అని చెప్పండి. 1వది దీనికి సంబంధించి ఆన్సర్ అని చెప్పచ్చు. ఓకే, మరి అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్ చూస్తే మనకు ఇది తెలంగాణకు సంబంధించిన పథకం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం. మరి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఈ క్రింది వానిలో మరి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించమన్నాడు. ఇందిరమ్మ ఇళ్ల పథకంకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి అన్నాడు. మరి పరిశీలించినప్పుడు ఫస్ట్ ఏమన్నాడు? ఏ ఆప్షన్లో ఏమన్నాడు? ఈ పథకంను 2024 మార్చి 11న భద్రాచలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన అన్నాడు. 2024 మార్చి 11న ప్రారంభించిండు అన్నాడు. ఆన్సర్ వెళ్తే కామెంట్ రూపంలో చెప్పండి. అదేవిధంగా బి ఆప్షన్లో ఏమన్నాడు అంటే, ఈ పథకం కింద సొంత ఇంటి స్థలం ఉన్నవారికి అదే స్థలంలో నూతన ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందజేస్తారు. అంటే సొంత ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయలు ఇస్తారన్నాడు. అదేవిధంగా దీంట్లో సి ఆప్షన్ ఏమనంటే, తెలంగాణ ఉద్యమకారులకు దీని కింద 260 చదరపు అడుగుల స్థలాన్ని ఇవ్వడం జరుగుతుంది అన్నాడు.
అదేవిధంగా డి ఏమన్నారు, ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు అన్నాడు. మరి పై స్టేట్మెంట్లో సరైన అంశాన్ని గుర్తించమని ఏమన్నాడు, సరైన అంశాన్ని గుర్తించమని. ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. మరి ఆన్సర్ ఏబి మరియు సి అన్నాడు. మరి రెండో ఆప్షన్లో మరి బీసీ మరియు డి అన్నాడు. మూడో ఆప్షన్లో ఏబి మరియు డి అన్నాడు. నాలుగో ఆప్షన్లో ఏబిసి మరియు డి అన్నాడు. మరి ఆన్సర్ ఏంటిది ఇక్కడ? మరి వాస్తవానికి భద్రాచలంలో రేవంత్ రెడ్డి మార్చి 11న ప్రారంభించింది కరెక్టే. అదేవిధంగా ఇంటి స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు ఇస్తారు. ఇది కూడా కరెక్టే, ఇది కరెక్టే. మరి సీఎం అన్నాడు, ఉద్యమకారులకు ఈ పథకం కింద 260 చదరపు అడుగుల స్థలాన్ని ఇస్తారన్నాడు. మరి వాస్తవానికి ఉద్యమకారులకు ఈ పథకం కింద 260 కాదు 250 చదరపు అడుగుల స్థలాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది రాంగ్ ఆన్సర్ అని చెప్పచ్చు. అంటే ఇది రాంగ్ ఆన్సర్. అదేవిధంగా ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తారు. అంటే నార్మల్గా మిగతా వాళ్ళకు 5 లక్షలు ఇస్తే ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తారు అనేది కరెక్టే. కాబట్టి ఏది కరెక్టు? ఏ, బి మరియు డి. ఏబి డి ఎక్కడున్నది? మూడో ఆన్సర్ అంటే మూడో ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పచ్చు. మూడో ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పచ్చు. ఓకే, ఇది ఈ పథకానికి సంబంధించిన సమాచారం. ఈ పథకాలన్నీ కూడా నేను అప్డేట్ చేయడం జరిగింది, మీరు కావాలంటే వెళ్ళండి. మరి ఇక్కడ క్రోనాలజీ క్వశ్చన్ అడిగిండు. ఏమన్నాడంటే ఈ క్రింది తెలంగాణ పథకాలు అవి ప్రారంభించిన తేదీల ఆధారంగా అమర్చండి అన్నాడు. ఈ క్రింది తెలంగాణ పథకాలు అవి ప్రారంభించిన తేదీల ఆధారంగా అమర్చండి అన్నాడు. మరి మెయిన్గా ఇందిరమ్మ ఇళ్ల పథకం, మరి 500కే గ్యాస్ సిలిండర్ పథకం, ఉచిత ప్రయాణ పథకం, అదేవిధంగా తెలంగాణ మహిళా శక్తి పథకం. మెయిన్గా ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందే డిస్కస్ చేసినాం. ఎప్పుడు? మార్చి 11వ తేదీనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. మార్చి 11 ఎప్పుడు? 2023 సంవత్సరంలో ఇది ప్రారంభించింది. అదేవిధంగా ఫిబ్రవరి 27 2024 సంవత్సరం 2023 అని రాసిన 24లో ఇందిరమ్మ ఇళ్ల పథకం 24లో. మరి ఫిబ్రవరి 27 2024లో మనకు 500కే గ్యాస్ సిలిండర్, ఉచిత ప్రయాణం అనేది డిసెంబర్ 9 2023 ప్రారంభమైంది. తెలంగాణ మహిళా శక్తి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైన తెల్లారి అంటే మార్చి 12 2024లో ఈ పథకం ప్రారంభమైంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? మరి ఫస్ట్ ఏది ప్రారంభమైంది? ఉచిత ప్రయాణం, మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమైంది. సెకండ్ ఏం ప్రారంభమైంది? ఇక్కడ సెకండ్ ఏంటిది? ఫిబ్రవరి 27న ప్రారంభమైంది గ్యాస్ సిలిండర్, ఇది ప్రారంభమైంది. అంటే సిబి ఎక్కడున్నది? ఇక్కడ ఉంది. అదేవిధంగా తర్వాత ఏంటిది? ఇందిరమ్మ ఇళ్ల పథకం, అంటే మూడవది ఆన్సర్ ఏంటిది? మూడవది అంటే సిబిఏడి అనేది ఆన్సర్. ఉచిత ప్రయాణ పథకం ఫస్ట్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ప్రారంభమైన పథకం ఏంటిది? మనకు గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభమైంది. తర్వాత ఏంటిది? ఇందిరమ్మ ఇళ్ల పథకం. తర్వాత తెలంగాణ మహిళా శక్తి అనే పథకం ప్రారంభమైంది. ఇది మనకు దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ క్రింది వాణిలో సరి అయిన వ్యాఖ్య ఏది? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వాణిలో సరి అయిన వ్యాఖ్య ఏది అన్నాడు. ఏంటిది? సరి అయిన వ్యాఖ్య ఏదన్నాడు. ఈ క్రింది వాణిలో సరైన వ్యాఖ్య ఏదన్నప్పుడు మరి ఆప్షన్ ఏలో ఏమిచ్చిందంటే పిఎం సూర్యఘర్ మఫ్తు బిజ్లీ యోజన పథకాన్ని 2024 ఫిబ్రవరిలో ప్రారంభించడం జరిగింది అన్నాడు. మరి అది కరెక్ట్ అయినా తప్ప? రెండవది బి ఆప్షన్ ఏమన్నా 2030 సంవత్సరానికి మరి నాలార్ అనమాట సోలార్ సిస్టమ్ను అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై పెట్టాలని నిర్ణయించడం జరిగింది. అంటే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్న. అదేవిధంగా సి ఆప్షన్లో ఈ పథకంలో గరిష్టంగా ₹1,00,000 వరకు రాయితీ ఇవ్వడం అనేది జరుగుతుంది. దేనిపైన? సోలార్ పంప్ సెట్ పైన, అంటే సోలార్ రూఫ్ టాప్ పైన గరిష్టంగా ₹1,00,000 రాయితీ ఇస్తారని పేర్కొన్నాడు. మరి ఫస్ట్ ఆప్షన్లో ఏమన్నాడు? 2024 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. మరి సెకండ్ ఆప్షన్లో ఏమన్నాడు? 2030 నాటికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలపైన సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నాడు. అదేవిధంగా సి ఆప్షన్లో ఏమన్నాడు? పథకంలో గరిష్టంగా రాయితీ ఎంత ఇస్తారు? ₹1,00,000 వరకు ఇస్తారు అన్నాడు. మరి ఆప్షన్ 1లో ఏమిచ్చిండు? ఏబీసీ ఇచ్చిండు. ఆప్షన్ 2లో ఏమిచ్చిండు? A1 ఇచ్చిండు. ఆప్షన్ 3లో ఏమిచ్చిండు? ఏబీ ఇచ్చిండు. ఆప్షన్ 4లో B1 ఇచ్చిండు. అంటే ఈ క్రింది వానిలో సరైన వ్యాఖ్య ఏదంటారు? సరైన వ్యాఖ్య ఏది? మరి ఇలా వాస్తవానికి 2024 ఫిబ్రవరిలో ప్రారంభమైంది కరెక్టే. 2024 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించిందనే అంశం కరెక్టే. మరి వాస్తవానికి మరి ఈ పథకంలో భాగంగా 2030 నాటికి కాదు, ఇది 2025 సంవత్సరం నాటికి మరి అన్ని కేంద్ర కార్యాలయాలపైన సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ పథకంలో భాగంగా గరిష్టంగా
₹1,00,000 వరకు రాయితీ ఇస్తారు అని అన్నారు. కాకపోతే ఈ పథకంలో భాగంగా గరిష్టంగా ₹78,000 వరకు రాయితీ ఇస్తారు. గరిష్టంగా ఎంత? 3 వాట్లు ఏదైతే ఉంటుందో మరి దాన్ని పెట్టుకున్న 3 కిలోవాట్లకు సంబంధించిన సోలార్ రూఫ్ టాప్ పెట్టుకుంటే గరిష్టంగా ₹78,000 ఇస్తారు. 2 కిలోవాట్లు పెట్టుకుంటే దానికి అయ్యే ఖర్చులో 60% ఇస్తారు. 2 కిలోవాట్లు దాటితే మనకు మెయిన్గా 40% రాయితీ అందించడం అనేది జరుగుతుంది. మరి ఈ విధంగా 40% రాయితీ అంటే దాదాపుగా 78,000 అనేది గరిష్టంగా. కాబట్టి ఇక్కడ ఏది కరెక్ట్? ఓన్లీ ఏ మాత్రమే కరెక్ట్. మరి బి మరియు సిలు 2 కూడా తప్పే అని చెప్పచ్చు. ఏ మాత్రమే కరెక్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. మరి ఇదొక క్వశ్చన్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసినట్లయితే మరి పిఎం విశ్వకర్మ యోజనకు సంబంధించి సరి అయినది ఏదన్నారు? పిఎం విశ్వకర్మ యోజనకు సంబంధించి సరి అయిన అంశాన్ని గుర్తించమన్నారు. మరి ఈ పథకాన్ని 2024లో నరేంద్ర మోడీ ప్రారంభించింది అన్నారు. మరి అదొకటి. బి ఆప్షన్లో కుల వృత్తుల వారికి వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తారు. అంటే ఈ పథకంలో భాగంగా కుల వృత్తుల వారికి వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తారు అన్నారు. అదేవిధంగా మరి ఈ పథకం ద్వారా 8 సామాజిక వర్గాలకు లబ్ధి చేకూరనుందని చెప్పారు. అంటే చూడండి ఏమన్నాడు? ఈ క్రింది వాణిలో పిఎం విశ్వకర్మకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించమన్నారు. మరి ఈ పథకం 2024లో ప్రారంభమైందంటే 2024లో ప్రారంభమైందా? మరి వాస్తవానికి ఈ పథకాన్ని 2023 సెప్టెంబర్ 17వ తేదీన నరేంద్ర మోడీ ప్రారంభించారు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. మరి ఇంకోటి ఏమన్నాడు? కుల వృత్తుల వారి కోసమే ఈ పథకాన్ని ప్రారంభించింది. మరి ఏమన్నాడు? కుల వృత్తుల వారికి వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తారు. వాస్తవానికి దీనిలో భాగంగా కుల వృత్తుల వారికి వడ్డీ మొత్తం లేకుండా కాదు, వడ్డీ రాయితీతోటి, వడ్డీ ఎంత? ఓన్లీ 5% వడ్డీతోటి మనకు కుల వృత్తుల వరకు మరి ఈ వడ్డీ అంటే తక్కువ వడ్డీతోటి రుణాలను మంజూరు చేస్తారు. కాబట్టి ఇది కూడా రాంగే. అంటే మొత్తం వడ్డీ లేని రుణాలు ఇస్తలేరుగా, ఇది కూడా రాంగే. అదేవిధంగా ఈ పథకం ద్వారా 18 సామాజిక వర్గాలకు లబ్ధి చేకూరనుంది. మనకు ఇది మాత్రమే కరెక్ట్, అంటే సి మాత్రమే కరెక్ట్. మరి ఆప్షన్లో ఏబీసీ ఇచ్చిండు, ఏసీ ఇచ్చిండు, ఏబి ఇచ్చిండు, బీసీ ఇచ్చిండు. అంటే ఇక్కడ ఆప్షన్లలో ఆన్సర్ లేదు. అంటే ఓన్లీ ఏ కరెక్టు? సి మాత్రమే కరెక్ట్. సి మాత్రమే కరెక్ట్. అంటే సి మాత్రమే కరెక్ట్ అని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి మనకు ఏంటిది? ఓన్లీ సి మాత్రమే కరెక్ట్, మిగతా 2 కూడా తప్పు అని చెప్పచ్చు. నెక్స్ట్ చూస్తే ఈ క్రింది వాణిలో సరికాని వ్యాఖ్యను గుర్తించమన్నారు. ఈ క్రింది వాణిలో సరికాని వ్యాఖ్యను గుర్తించమన్నారు. మరి ఈ క్రింది వాణిలో సరికాని వ్యాఖ్యను గుర్తించమన్నప్పుడు మనకు ఆప్షన్ ఏలో ఏమిచ్చిందంటే మరి పిఎం గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా మరి 1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించడం జరిగింది అనుకున్నాం. పిఎం గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా 1.70 లక్షల కోట్లను ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు. మరి ఆప్షన్ బిలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం 2020 మార్చి 26న ప్రారంభించింది అన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని 2020 మార్చి 26వ తేదీన ప్రారంభించిన అన్నారు. ఆప్షన్ సిలో పిఎం కళ్యాణ్ బీమా యోజన పథకం అనేది వలస కార్మికులకు బీమా సౌకర్యాన్ని కల్పించడానికి ఉద్దేశించబడింది అన్నాడు. ఏమన్నాడు? ఫస్ట్ ఆప్షన్లో గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా 1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించడం జరిగింది అన్నాడు. అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఎప్పుడు ప్రారంభమైంది? మార్చి 25 2020వ సంవత్సరంలో ప్రారంభించింది. ఎందుకు? మనకు 2020 మార్చి 22న మనకు కరోనా లాక్డౌన్ విధించింది కాబట్టి లాక్డౌన్లో ప్రజలందరూ ఇబ్బంది పడకుండా అనేక వర్గాల కోసం ఈ పథకంలో భాగంగా 1,70,000 కోట్ల రూపాయలను ప్రకటించడం జరిగింది. ఇది రైట్ ఆన్సరే. నెక్స్ట్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అంటే మార్చి 26వ తేదీన మెయిన్గా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను దేశవ్యాప్తంగా మరి పేదల కోసం మరి ఎవరైతే బీపీఎల్ కుటుంబాలతో వాళ్లకు ఆహార ధాన్యాలు పంపిణీ చేయడానికి అంటే అదనంగా 5 కేజీల ఆహార ధాన్యాలు, నెలకు 1 కేజీ కందిపప్పు అంటే కేజీ పప్పు ధాన్యాలు అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది కూడా కరెక్టే. మరి మూడోది ఏంటిది? పిఎం కళ్యాణ్ బీమా యోజన. పిఎం కళ్యాణ్ బీమా యోజన అంటే ఏంటిది? పిఎం కళ్యాణ్ బీమా యోజన వలస కార్మికులకు బీమా సౌకర్యాన్ని కల్పించడానికి ఉద్దేశించింది అన్నారు. మరి వాస్తవానికి ఇది రాంగ్ అని చెప్పచ్చు. పిఎం కళ్యాణ్ బీమా యోజన అనేది ఎవరి కోసం అంటే మెయిన్గా కోవిడ్ టైంలో
ఎవరైతే వైద్య సిబ్బంది వర్క్ చేసిలో వాళ్ళ కోసం వైద్య బీమా సౌకర్యాన్ని కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఆన్సర్ ఏమవుతుంది? మనకు ఏబి మాత్రమే కరెక్ట్, సి తప్పు. అంటే ఏబి మాత్రమే రెండవది ఆన్సర్ కావడానికి అవకాశం ఉంటుంది, అవుతుంది, అవకాశం కాదు అవుతుంది. మరి నెక్స్ట్ పిఎం గతిశక్తి ప్రణాళికకు సంబంధించి సరైనది ఏదో గుర్తించమన్నారు. పిఎం గతిశక్తి ప్రణాళికకు సంబంధించి సరైనది ఏదో గుర్తించమన్నారు. ఆప్షన్ ఏలో మరి ఏమిచ్చిండు? మరి ఈ కార్యక్రమంలో చేపట్టే పనులు 2030 సంవత్సరం నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా నిర్దేశించారన్నారు. అంటే పిఎం గతిశక్తిలో భాగంగా చేపట్టే పనులన్నీ కూడా 2030 నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా నిర్దేశించారన్నారు. రెండో ఆప్షన్లో మరి దీంట్లో భాగంగా ఈ పథకానికి మెయిన్గా 100 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారన్నారు. 100 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలన్నారు. ఆప్షన్ సిలో ఏమనంటే 2022 అక్టోబర్ 13న ఈ పథకాన్ని, ఈ కార్యక్రమం, ఈ ప్రణాళికను ప్రారంభించబడ్డదన్నారు. మరి యాక్చువల్గా ఇక్కడ డిస్కస్ చేసినట్లయితే మరి ఏంటిది? పిఎం గతిశక్తి ప్రణాళిక అనేది ఒక భారతదేశాన్ని 21వ శతాబ్దపు ఆధునిక అవస్థాపన సౌకర్యాలను అభివృద్ధి చేసే ఉద్దేశంతో భారతదేశాన్ని మరి అదేవిధంగా రోడ్లు, రైలు కావచ్చు, విమానయానం కావచ్చు, ఆప్టికల్ ఫైబర్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, వీటన్నిటితోటి కనెక్ట్ చేసే ఉద్దేశంతో, మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే ఉద్దేశంతో ఈ ప్రణాళికను 1,00,000 కోట్ల రూపాయలతోటి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఈ ప్రణాళికలో భాగంగా అంటే 1,00,000 కోట్ల రూపాయలు అన్నది కరెక్ట్. ఈ ప్రణాళికలో భాగంగా లక్ష్యాలు ఎప్పటి నాటికంటే 2024-25వ సంవత్సరం నాటికి పూర్తి చేయాలని నిర్ధారించింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 2022 అక్టోబర్ 13 కాదు, ఇది 2021 అక్టోబర్ 13న ప్రారంభమైంది. కాబట్టి సరైనది ఏంటిది? ఓన్లీ ఏ మాత్రమే కరెక్ట్, ఏ మాత్రమే కరెక్ట్, 4వది ఆన్సర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూస్తే మనకు క్యాప్టెన్ ఎంప్లాయ్మెంట్ అనేది ఈ క్రింది ఏ పథకంలో భాగంగా అమలు చేస్తారు? క్యాప్టెన్ ఎంప్లాయ్మెంట్ అనే పథకాన్ని మనకు మెయిన్గా దేనికోసం అంటే ప్రారంభించింది అనేది తర్వాత చెప్తా. మరి దేనిలో భాగంగా అమలు చేస్తారని అన్నారు. ఫస్ట్ ఒకటి ముద్ర ఇచ్చిండు, సెకండ్ PMDDGKY అన్నాడు, అదేవిధంగా PM విశ్వకర్మ అన్నాడు, 4వది పైవ్ అన్నాడు. క్యాప్టెన్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే మెయిన్గా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో మరి నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి క్యాప్టెన్ ఎంప్లాయ్మెంట్ అంటే మెయిన్గా దేనికోసం అంటే ఇది మనకు మెయిన్గా PMDDGKY అంటే ప్రధానమంత్రి దీన్ దయాళ్ గ్రామీణ కౌశల్య యోజన అనే పథకంలో భాగంగా ఈ క్యాప్టెన్ ఎంప్లాయ్మెంట్ అనే పథకాన్ని అమలు చేయడం జరుగుతుందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం. ప్రధానమంత్రి దీన్ దయాళ్ గ్రామీణ కౌశల్య యోజన అనే పథకంలో భాగంగా మరి క్యాప్టెన్ ఎంప్లాయ్మెంట్ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. దేనికోసం? గ్రామీణ యువతకు నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది, క్యాప్టెన్ ఎంప్లాయ్మెంట్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, పిఎం జన్మాన్కి సంబంధించి సరైన వ్యాఖ్య ఏదన్నా? పిఎం జన్మాన్కి సంబంధించి సరైన వ్యాఖ్య. పిఎం జన్మాన్ అంటే ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ జన్ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం. ప్రధానమంత్రి జన్ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం. ఈ పథకానికి సంబంధించి సరైన వ్యాఖ్య ఏదన్నా? సరైన వ్యాఖ్యలో మనకు ఆప్షన్ ఏలో దేశవ్యాప్తంగా ఉన్న SC/STలు నివసించే ప్రాంతాలకు సంబంధించిన, అంటే మెయిన్గా దేశవ్యాప్తంగా ఉన్న SC/STలు నివసించే ప్రాంతాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అదేవిధంగా బిలో ఏమన్నంటే ఈ పథకం దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలవుతుందని అన్నారు. అంటే ఈ పథకం దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు, అంటే మొత్తం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 18 ఇట్లో అమలవుతుంది అన్నారు. అదేవిధంగా ఆప్షన్ సిలో ఏమనంటే 2023 నవంబర్ 15వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది అన్నారు. మరి వాస్తవానికి పిఎం జన్మాన్ అనే పథకం మరి ఎవరి కోసం అంటే మెయిన్గా దేశంలో PVTG తెగలు అంటే అత్యంత దుర్బలమైన జీవితాన్ని అనుభవించే తెగలు ఏవైతే ఉంటాయో గిరిజన తెగల్లో అత్యంత వెనుకబడ్డ తెగలను PVTG తెగలు అంటారు. ఇవి భారతదేశంలో మెయిన్గా 75 తెగలు నివసించే 18 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల్లోని 22,000 గ్రామాల్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, అదేవిధంగా అక్కడి యువతకు యువకులకు
జీవనోపాధిని కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని 2023 నవంబర్ 15వ తేదీన ప్రారంభించడం జరిగింది. అంటే ఇక్కడ రెండు వచ్చినాయి. 2023 నవంబర్ 15 ప్రారంభించింది కరెక్టే, అదేవిధంగా 18 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలు అమలవుతుంది అనేది కరెక్టే. కానీ ఇది తప్పు. అంటే ఓన్లీ ఎస్టీల కోసం, ఎస్టీల్లో ఎవరి కోసం, పీవీటీజీ తెగలు, 75 పీవీటీజీ తెగల కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందనే అంశాన్ని గుర్తుంచుకోండి. మరి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఏ తప్పు కాబట్టి ఏమవుతుంది? బి మరియు సి కరెక్ట్. అంటే రెండవది ఆన్సర్ కావడానికి అవకాశం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వామిత్వ అనే పథకానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఈ క్రింది వాటిలో సరైనది లేదా సరైనవి ఏది అన్నాడు. మరి ఆప్షన్ 1లో ఈ పథకం గ్రామీణ నివాస ప్రాంతాల్లో ఆస్తి పైన స్పష్టమైన యాజమాన్యాన్ని స్థాపించే ఒక సంస్కరణాత్మక పథకం అన్నాడు, లేదా సంస్కరణాత్మక చొరవ అన్నాడు. ఆప్షన్ 2లో ఏమనంటే పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర రెవెన్యూ శాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మరియు సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో ఈ పథకం అమలు చేయబడుతుంది అన్నాడు. మరి వాస్తవానికి స్వామిత్వ అనే పథకం ఎందుకు ప్రారంభమైంది? వాస్తవానికి స్వామిత్వ అంటే మరి సర్వే అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ మ్యాపింగ్, అంటే సర్వే అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. సర్వే అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ అనే పథకం ఇది స్వామిత్ర. అంటే మెయిన్గా దీని యొక్క ఉద్దేశం ఏంటిదంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి హక్కు లేని, అంటే చాలామందికి విలేజెస్లో హౌస్ హోల్డ్స్ ఉన్నాయి కానీ హౌస్ హోల్డ్స్కు ఆస్తి హక్కులు లేవు. అంటే గ్రామ కాంట్రాక్ట్ ల్యాండ్ అని, గవర్నమెంట్ ల్యాండ్ అని, ఏదో ఒక ల్యాండ్లో వాళ్ళ కబ్జాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్నో ఏళ్ళ నుంచి నివసిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఆ ల్యాండ్ పైన పత్రాలు లేవు. పత్రాలు లేకపోవడం వల్ల వాళ్ళు ఏదైనా ఇల్లు కట్టినా కానీ ఏమైనా చేద్దాం అనుకున్నా కానీ అంటే హౌసింగ్ లోన్ తీసుకోలేకపోతారు, బ్యాంకులో పోలేకపోతారు, తీసుకోలేకపోతారు. కాబట్టి వాళ్ళ కోసం, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికైతే అంటే గృహాలకు ఆస్తి హక్కులు లేవో, గృహాలున్న భూములకు ఆస్తి హక్కులు లేవో వారికి మంచి సర్వే తోటి, మంచి టెక్నాలజీ తోటి, మ్యాపింగ్ తోటి, మెయిన్గా ఏంటిది వాళ్ళకు ఆస్తి హక్కును కల్పించే ఉద్దేశంతో ఈ స్వామిత్వ అనే పథకాన్ని మెయిన్గా 2020 ఏప్రిల్ 24వ తేదీన తీసుకొచ్చింది. 2020 ఏప్రిల్ 24 అంటే ఏంటిది? 24 పంచాయతీరాజ్ దినోత్సవం రోజు తీసుకురావడం జరిగింది. మరి దీనిలో భాగంగా అంటే ఇది కరెక్టే, అంటే ఆస్తి పైన స్పష్టమైన యాజమాన్యాన్ని స్థాపించే ఒక సంస్కరణాత్మక చొరవ అనేది కరెక్టే. ఆప్షన్ 2లో ఏమన్నారంటే పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, రెవెన్యూ శాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మరియు సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో ఈ పథకం అమలు చేయబడుతుంది అన్నాడు. ఇది కూడా కరెక్టే, అంటే రెండు కూడా కరెక్టే, అంటే మూడవది కరెక్ట్, అంటే ఈ రెండు కూడా కరెక్టే అని చెప్పచ్చు. ఈ విధంగా మరి భారతదేశంలో మరి తెలంగాణలో కొన్ని పథకాల గురించి మెయిన్గా 10 క్వశ్చన్లు చూసినాం. ఇంకా మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, నెక్స్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా లైక్ కొట్టండి, షేర్ చేయండి. అదేవిధంగా ఫ్రీ స్కీమ్స్ కావాలంటే డివిఆర్ అకాడమీ ఛానల్ను, అంటే డివిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అదేవిధంగా డివిఆర్ అకాడమీ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ ముందు తీసుకురాబోతుంది. థ్యాంక్ యూ.